ఫ్రెండ్స్ మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది చాలా ప్రమాదంలో ఉంది. ఆల్రెడీ ఏందంటే కొన్ని కంపెనీసు ఏఐ ప్రొడక్ట్‌ని వాడడం మొదలుపెట్టాయి. వాటిలో ఫెయిల్యూర్ అనేది జరిగిందనమాట. వాటి వల్ల చాలా నష్టం వచ్చింది కంపెనీసు. అవేం చేస్తున్నాయంటే మళ్ళీ ఏఐ టెక్నాలజీ వాడి మేము తప్పు చేసినామని చెప్పేసి మనుషుల్ని తీసుకుంటున్నాయి. కాకపోతే ఇది మేబీ టెంపరవరీ కావచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో మనం ఏదైనా ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు వాటిలో కొన్ని బగ్స్ అనేటివి ఫైండ్ ఔట్ చేస్తారు. మళ్ళీ ఆ బగ్స్ అనేవి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ అనేది రీలాంచ్ చేస్తారు. అప్పుడు ఏమవుతదంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా కంపెనీ ఏఐ టెక్నాలజీని వాడి వాటి యొక్క ప్రొడక్టివిటీ గణనీయంగా ఇంప్రూవ్ చేసుకొని ఖర్చు అనేది తగ్గించుకుందంటే వేరే కంపెనీస్ కూడా ఆ ఏఐ టెక్నాలజీని వాడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుందనమాట. సో ఎప్పటికైనా గానీ మనకి ఏఐ టెక్నాలజీ ద్వారా కొద్దిగా ప్రమాదం అనేది పొంచి ఉంది. సో మరి ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు లే ఆఫ్స్ ప్రకటిస్తాయో తెలియదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది 2 పెట్టుకోవాలి. ఎందుకంటే సడెన్‌గా ఏదైనా జాబ్ పోయింది అంటే మనం దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ సిట్యుయేషన్‌లో ఈ ఈ మార్కెట్ సిట్యుయేషన్‌లో మనం లోన్స్, ఈఎంఐస్ అలాంటి వాటికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే కాంపిటీషను జాబ్స్‌కి హెవీ అయిపోతదిప్పుడు. ఎందుకంటే ఫారెన్‌లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఇండియాకి వచ్చేస్తున్నారు. అక్కడున్న కంపెనీస్ కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇండియాకి రిటర్న్ వచ్చేస్తున్నారు మన వాళ్ళు. అక్కడ ఒక 6 నెలల్లోపు జాబ్ తెచ్చుకోకపోతే రిస్క్‌లో పడిపోయినట్టే. అందుకని చెప్పేసి వాళ్ళు ఇండియాకొచ్చేస్తున్నారు. ఇక్కడ జాబ్స్‌కి హెవీ డిమాండ్ అయిపోతుందనమాట. అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతది ఉన్న జాబ్స్‌కే. ఏందంటే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ అనమాట. ఎందుకంటే హై ప్యాకేజ్‌లు ఇవ్వాల్సొస్తుంది కదా! సో, అది వచ్చేసి హై రిస్క్ అనమాట. ఎవరికైతే నిజంగా ఎక్కువ స్కిల్ సెట్ ఉంది, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. సో, ఏ టెక్నాలజీ అయినా ఎప్పటికైనా ప్రమాదకరమే. కొద్దిగా మనం ఎందుకంటే అవేర్‌గా ఉండాలి ముందే. ఎందుకంటే అన్ని ఈఎంఐలు తీసుకొని సడెన్‌గా జాబ్ పోయిందంటే చాలా టెన్షన్ ఉంటుంది కాబట్టి మనం ఏందంటే స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకుంటే. సో, ఈ విధంగా మనం కొద్దిగా అవేర్‌గా ఉండాలన్నమాట.